ఒకప్పుడు గ్యాస్పై ఉన్నవాళ్ళంటే మాత్రం అత్యంత ధనవంతులని చెప్పేసి పరిగణించేవారు. కానీ మారుతున్న సమాజంలోని ఒక్కొక్కరుగా అందరికీ కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ అన్నది పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేని, గ్యాస్ పొయ్యి లేని ఇల్లు అంటూ ఇప్పుడు ఎవరిది కూడా లేదు. గ్రామాలతో పాటు ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ప్రతి ఒక్క ఇంటిలో కూడా గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ వాడుతూనే ఉన్నారు. అయితే ఈ వినియోగంతో పాటు దాంతోపాటు వచ్చిన ప్రమాదాలని వాళ్ళు పసిగట్టడంలో మాత్రం కొంతమంది విఫలమవుతున్నారు. తొందరగా ముందేదో గ్యాస్ ఏదైనా చిన్న లీక్ అయితే చాలు పేలిపోతుందన్న భయంతో ఆందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక వీడియో కూడా మీరు అంతా కూడా చూసే ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ వంటగదిలోని సిలిండర్ బయటకు హాల్లోకి తీసుకొస్తున్నప్పుడు ఒక్కసారిగా ఏదైతే రెగ్యులేటర్ నుంచి నాబు తిరిగిపోయి పైపు ద్వారాగా గ్యాస్ లీక్ అవడంతో కంగారు అయిపోయి పరిగెట్టింది ఆవిడ. ఆ సమయంలో వంటగదిలో ఏమాత్రం వంట జరుగుతూ ఉండొచ్చు. ఆ ఫైర్కి మొత్తం ఇంట్లో హాల్ అంతా కూడా ఫైర్ అయిపోయింది. దీంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి కనిపించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు గ్యాస్ సిలిండర్ల వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయి అనేది మనకు ఇప్పుడు వివరించేందుకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు అంతా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్, అసలు చెప్పండి, అసలు ఈ గ్యాస్ ప్రమాదాలు అనేవి ఏ విధంగా వస్తుంటాయి? సార్, గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈజ్ ఎల్ చంద్రశేఖర్. విశాఖపట్నం సూర్యాబాగ ఫైర్ స్టేషన్లో లీడీ ఫైర్మెన్గా వర్క్ చేస్తున్నాను సార్. అయితే మనం ఈ మధ్య చాలా గ్యాస్ ఫైర్ చూస్తుంటున్నాం సార్. యాక్చువల్గా గ్యాస్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. అది ఇంట్లో అవనివ్వండి, హోటల్లో అవనివ్వండి, చాలా ప్లేస్లో మనం గ్యాస్ని యూజ్ చేస్తుంటాం. అయితే యూజ్ చేసేటప్పుడు గ్యాస్ యొక్క జరిగే ప్రమాదాలు కూడా తెలుసుకోవాలి సార్. అవి మన యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోలేకపోవడం వల్ల చాలా ప్రమాదాలు మనకి అనుకోకుండా ప్యానిక్ అయ్యి మన ఏంటంటే కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అన్నమాట. మెయిన్ గ్యాస్ ఫైర్ అయ్యేటప్పుడు ఒక మనిషి దాన్ని అబ్జర్వ్ చేసి ప్యానిక్ అవ్వకూడదు సార్. ఇప్పుడు నిదానంగా ఒక 2 నిమిషాలు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే మన ఫైర్ని ఆపగలం అనేది అక్కడ వెంటనే తను ఏంటంటే అటాక్ లైన్స్ గుర్తించాలన్నమాట. ఒక్కొక్కసారి పైపు ద్వారా జరగచ్చు, రెగ్యులేటర్ ద్వారా జరగచ్చు, లేదా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటీవల మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న వీడియో చూసే ఉంటారు. ఒక మహిళ సిలిండర్ తీసుకొస్తుంటే అది ఎలా జరిగిందంటారు? అది ఎలా జరిగిందంటే యాక్చువల్ ఏంటంటే గ్యాస్ మనం వంట చేస్తున్నప్పుడు గ్యాస్ ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనం వండేటప్పుడు ఒకటి స్టవ్ కిందన పెడతారు, కొంతమంది పైన పెడతారు. కిందన పెట్టేటప్పుడు ఏమవుద్దంటే ఆ ట్యూబ్ కిందన ఉంటుంది కదండి, ఆ ట్యూబ్ దగ్గర ఏమాత్రం చిన్న లీక్ అయినా ఫైర్ అనేది ట్యూబ్ దగ్గర స్టార్ట్ అవుద్ది అనమాట. ట్యూబ్ దగ్గర ఫైర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వెంటనే ఆవిడ ఏం చేయాలంటే రెగ్యులేటర్ కట్టి ఆపాలి. కానీ ఆవిడ ఏం చేసిందంటే రెగ్యులేటర్ కట్టకుండా గ్యాస్ ఏం చేసింది విడిచిపెట్టేసింది అక్కడ. అది ఒకసారి మాకు లైవ్లో డెమో చేసి చూపించండి. ఓకే, చేస్తాను సార్. మొన్న జరిగిన ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే ఓన్లీ ట్యూబ్ దగ్గర అయింది సార్. గ్యాస్ ఓపెన్ చేసిన వెంటనే ట్యూబ్ ద్వారా ఫైర్ అనేది గ్యాస్ అనేది వస్తుంది. ఆ గ్యాస్ వచ్చాక మనం వెంటనే ఏం చేయాలంటే రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయాలి. ఆవిడ రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయాలంటే ఒక 3 మినిట్స్ వరకు ఆఫ్ చేయలేదండి. దానివల్ల ఏమైందంటే రూమ్ మొత్తం గ్యాస్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయ్యాక ఆ అబ్బాయి ఉన్న ఆవిడ వచ్చి రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేసి సిలిండర్ ఏం చేశారంటే ఆవిడ విడిచిపెట్టేశారండి. ఆవిడ బయట ఓపెన్ తీసుకెళ్ళలేదు. వెంటనే కిచెన్లో ఒక చిన్న మంట జరుగుతుంది. ఆ మంట ఆ యొక్క ఎక్స్పెన్షన్ అయిన గ్యాస్కి అటాచ్ అయ్యి వెంటనే ఆ రెగ్యులేటర్ వరకు గ్యాస్ వచ్చి గ్యాస్ బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం జరిగింది అన్నమాట. గాలిలో ఉన్న గ్యాస్ బర్న్ అయిపోయింది. యాక్చువల్ మన రూమ్లో ఎప్పుడైనా గ్యాస్ స్ప్రెడ్ అయ్యేటప్పుడు వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే వెంటిలేషన్ అండి. వెంటనే కిటికీలు చేయాలి. కిటికీలు తీసాక ఎటువంటి మొబైల్ ఆపరేటింగ్ కానీ, కరెంట్ స్విచ్ ఆపరేటింగ్ కానీ, నెక్స్ట్ ఇట్లాంటివి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఎటువంటి మెటీరియల్ కూడా ఆన్ చేయడానికి ప్రయత్నించకూడదు. ఫస్ట్ అదొకటి. 2, వెంటనే రెగ్యులేటర్ బయటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ అయిన వెంటనే డోర్ తీసిన వెంటనే ఎటువంటి స్విచ్ ఆన్ చేయకూడదు, ఫ్రిడ్జ్ ఆన్ చేయకూడదు, మొబైల్ ఆన్ చేయకూడదు. చీకటి ఉంటే చీకటి ఎలా ఉన్నాయండి, వెంటనే మనం ఏంటంటే కిటికీలు ఓపెన్ చేసి వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ బయట తీయడానికి ప్రయత్నించాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ అంటే ఫైర్ అయిందనుకోండి, ఫైర్ అయితే ఆపడానికి ప్రయత్నిస్తాం. అది మన జరిగిన విషయం ఏంటంటే రెగ్యులేటర్ దగ్గర అయిన తర్వాత వెంటనే ట్యూబ్ దగ్గర ఫైర్ అయ్యేటప్పుడు రెగ్యులేటర్ కట్టడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఆప్షన్ సార్. ఫస్ట్ ఫైర్ అదనమాట, రెగ్యులేటర్ కట్. ఒకసారి అది ఫైర్ స్పీడ్ చూపించండి. ఇలా అవుతుంది సార్. వెంటనే ఏం చేయాలంటే ఫైర్ అవ్వాలంటే రెగ్యులేటర్ ఆపాలి. లేనట్లయితే ఈ బ్లాంకెట్ తీసుకొని రెగ్యులేటర్ ఆపొచ్చండి. బ్లాంకెట్ తీసుకొని బ్లాంకెట్తో కూడా ఆపొచ్చు అనమాట. ఇప్పుడు ఫినిష్. ఆ విధంగా కూడా ఫైర్ని మనము కంట్రోల్ చేయవచ్చు సార్. ప్లస్ ట్యూబ్ వాడేటప్పుడు కూడా క్వాలిటీ ట్యూబ్, సురక్ష ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ క్వాలిటీ ట్యూబ్ వాడినట్లయితే మనకి ఏంటంటే ఫైర్లు 90% జరగవు సార్. ఇంచుమించు ఏంటంటే ఫైర్ ట్యూబ్ వల్ల, లీక్ వల్ల ఫైర్లు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ జరిగేటప్పుడు రెగ్యులేటర్ కంట్రోల్ చేయడానికి చూడాలి పైప్ దగ్గర. లేదంటే మనం ఫైర్ బీట్ చేసి కూడా ఆపొచ్చు అనమాట. అంటే ఏదైనా తడిబట్ట తీసి కొట్టడానికి ప్రయత్నించాలి. పొడిబట్ట కొట్టామనుకోండి, ఎంత కొట్టినా బట్ట కాలిపోవడానికి ప్రయత్నిస్తుంది. తడిబట్టతో ప్రయత్నిస్తే ప్రెషర్ గట్టిగా పడుతుంది, అక్కడ ఆక్సిజన్ అనేది కట్ అవుతుంది, కాబట్టి ఫైర్ ఆగడానికి అవకాశం అనేది
ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ స్టెప్ సార్ రెగ్యులేటర్. నెక్స్ట్ రెండోది ఏంటంటే మనకు అలా కాదు, ట్యూబ్ దగ్గర ఫైర్ అవ్వలేదు, ట్యూబ్ దగ్గర అలా స్ప్రెడ్ అయిపోయి రెగ్యులేటర్ వరకు వచ్చేసింది ఫైర్. కొన్ని ప్లేస్లో ఏమవుతుందంటే ఫైర్ అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోతారు, అమ్మో గ్యాస్ ఫైర్ అనేది భయపడడానికి అది మానవ సహజం అండి. గ్యాస్ ఫైర్ అయినాక గ్యాస్ బ్లాస్ట్ అవుతుందనే భయంతో బయటకు వెళ్ళిపోతుంటుంది మానవ సహజం. వెళ్ళిపోయాక ఈలోపు ఏమవుతుంది 2-3 మినిట్స్ ఒక 10 మినిట్స్ వరకు స్ప్రెడ్ అయిపోయి గ్యాస్ వరకు వచ్చేస్తుంది, రెగ్యులేటర్ వరకు వస్తుంది అనమాట. ఆ రెగ్యులేటర్ వరకు ఫైర్ వచ్చేటప్పుడు ఏ విధంగా ఆపాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలండి. ట్యూబ్ దగ్గర అయితే రెగ్యులేటర్ కట్టాలి, మీకు ఐడియా వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అయితే ఎలా అవుతుందో చూపిద్దాం సార్. ఫుల్ పెట్టి పర్లేదు, పెంచుతుంది పర్లేదు. ఇలా ఉంది సార్. ఇలా అయ్యేటప్పుడు మనకు దగ్గరలో దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే బకెట్ ఉంటుందండి, పెయింట్ బకెట్స్ అని ఇలాంటి బకెట్లు మనకు చాలా దొరుకుతాయి. ఆ బకెట్ల ద్వారా ఏం చేయాలంటే క్లోజ్ చేసి ఆపొచ్చు అనమాట. మనం చేస్తారు చూడండి, ఇప్పుడు అలా ఆపేసి వెంటనే రెగ్యులేటర్ క్లోజ్ చేయొచ్చు అనమాట. మీకు అర్థమైంది కదా సార్? అంటే మన పెయింట్ బకెట్స్ లూజ్ ఉన్న బకెట్ ఉండకూడదు, మళ్ళీ ఏమాత్రం లూజ్ అయింది అనుకోండి బకెట్ లోపలికి ఎయిర్ వెళ్ళిపోయి మంట అనేది మళ్ళీ ఎక్కువ అవుతుంది తప్ప దాన్ని కంట్రోల్ అవ్వదు అనమాట. అర్థమైంది సార్? ఈ విధంగా మనం క్లోజ్డ్ బకెట్తో కూడా మనం ఆపొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే బకెట్ మనకు అందుబాటులో లేదు, మన వాటర్ ఉన్నది, బ్లాంకెట్స్ మన దగ్గర బ్లాంకెట్స్ చాలా ఉంటాయి, దుప్పట్లవని బొంతలవని అండి. అదేంటంటే ఓన్లీ వెట్లో అంటే వాటర్లో ముంచేసి బ్లాంకెట్ ద్వారా ఎలా ఆపొచ్చు అంటే మా వాళ్ళు చూపిస్తారు చూడండి. ఓకే, ఇలా అయ్యాక వెంటనే మనం ఏం చేయాలి, తీయాలి, అబ్జర్వ్ చేయాలండి మళ్ళీ మంట ఉందో లేదు. ఓకే, మంట లేదు, తీసి క్లోజ్ చేయొచ్చు, రెగ్యులేటర్ కట్టేయాలి. ఓకే, అర్థమైందండి. ఇలాగ 3 స్టెప్స్లో మనం ఏంటంటే ఫైర్ అనేది ఆపొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ అయ్యేటప్పుడు, గ్యాస్ ఫైర్ అయ్యేటప్పుడు భయపడకూడదండి. ఎందుకంటే భయపడతారు, గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవుద్దనే భయం ఉంటుంది అనమాట. ఎప్పుడు బ్లాస్ట్ అవుద్దో మీకు చెప్తాను. మీకు ఐడియా ఉందా మాత్రమేనా? లేదు అసలు. ఎప్పుడు బ్లాస్ట్ అవుద్ది అంటే ఫైర్, ఇప్పుడు మనకి ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర ఎంత ఫైర్ అయినా మనం హ్యాంగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చండి. ఒక్కొక్కసారి మేము ఫైర్లు అయ్యేటప్పుడు రెగ్యులేటర్ దగ్గర పట్టుకుని వెళ్ళిపోతాం బయటికి, మనకు ఆపడానికి అవకాశం లేదు, ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఆపుతాం అనమాట. ఎప్పుడు బ్లాస్ట్ అవుద్ది అంటే ఫైర్ అనేది సిలిండర్ చుట్టూ ఎక్స్పెన్షన్ అయింది అనుకోండి, అప్పుడు ఈ యొక్క ఐరన్ ఏమవుతుంది, హీట్ ఎక్కిపోయి దాని డెన్సిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. లోపల ఏముంది, ప్రెజర్తో కూడిన ఎల్పిజి గ్యాస్ అనేది ఉంది. ఆ లోపల ప్రెజర్తో ఏమవుతుంది అంటే ఒకేసారి పుష్ చేయడం వల్ల ఈ యొక్క ఐరన్ డెన్సిటీ తగ్గడం వల్ల బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎప్పుడంటే భయపడాలి, సిలిండర్ మంటల్లో ఉంటే భయపడాలి. ఎక్కడండి ఇప్పుడు సాధారణంగా గృహ వినియోగదారుల ఇళ్లలో ఇలాంటివి జరగవు, బ్లాస్ట్ అయితే జరగవు, ఓన్లీ లీకల్ ప్రాబ్లమ్ జరుగుద్దండి. ఎప్పుడు జరుగుద్దంటే గ్యాస్ సిలిండర్ చుట్టూ ఎప్పుడు కంబస్టిబుల్ మెటీరియల్ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ సిలిండర్ చుట్టూ కంబస్ట్ మెటీరియల్ ఉండకూడదు. కొన్ని ఇళ్లలో మనం చూస్తామండి, వంటగది అదే, బెడ్రూమ్ అదే, అన్ని బీరువాలు అన్నీ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ అయ్యాక ఆ చుట్టూ మంచాలు ఉండడం వల్ల, బట్టలు ఉండడం వల్ల ఏమవుతుందంటే మంట ఎక్కువైపోయి సిలిండర్ వరకు స్ప్రెడ్ అయిపోయి సిలిండర్ హీట్ ఎక్కిపోద్ది. మేము మా కాలు వచ్చేలోపు వాళ్ళు బయటికి వెళ్ళేలోపు సిలిండర్ హీట్ ఎక్కిపోయి వెంటనే బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లాంటివి లేకుండా ఏం చేయాలంటే సిలిండర్ సపరేట్ పెట్టుకోవాలి, కంబస్టిబుల్ మెటీరియల్ సపరేట్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే 90% గ్యాస్ ఫైర్లు మనం తగ్గించవచ్చండి. రెగ్యులేటర్ దగ్గర అయిన ఫైర్లు ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం ఈజీగా ఆఫ్ చేయొచ్చు. కానీ గ్యాస్ సిలిండర్ చుట్టూ స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలన్నమాట. అట్లాంటప్పుడు మనం ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి, ఆ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవుద్ది. ఒకటేనండి, ఈ చుట్టూ మంట రానంత వరకు మనం ఎటువంటి భయపడక్కర్లేదు. హ్యాపీగా రెగ్యులేటర్ ద్వారా ఆపొచ్చు, బకెట్తో ఆపొచ్చు, బ్లాంకెట్తో ఆపొచ్చు. అర్థమైంది కదండి? ఒకప్పుడు గ్యాస్ స్మెల్ ఉండేది కాదండి, మామూలు మన నేచురల్ గ్యాస్లో ఉండేది. దానిలో మెరకెప్టన్ అనే ఒక కెమికల్ కలపడం వల్ల ఆ స్మెల్ దానివల్ల గ్యాస్ స్మెల్ ఉందని తెలుస్తుంది అనమాట. లీక్ ఏమంటే గుర్తించడం కోసం దాన్ని పెట్టారనమాట. ఓకే, అర్థమైందండి. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే దానిపై కరెక్ట్గా చెప్పారు. అంటే ఇప్పుడు దాకా ఈ టిప్స్ చాలా మందికి తెలియవు. ఇప్పుడు దీని ద్వారా కొంతమంది ఒక అవగాహన తెచ్చుకొని ఇంట్లో కొంత ధైర్యంగా ఉండొచ్చు, ఎటువంటి లీక్ ప్రాబ్లం వచ్చినా సరే అటువంటిది ఉండదు. అదే సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యానిక్ అవ్వకూడదు సార్. గ్యాస్ ఫైర్ అయ్యేటప్పుడు 90% మన దగ్గర ఏం అందుబాటులో ఉందో ఆపగలిగితే ఆపడానికి ప్రయత్నించాలి 3 స్టెప్లను. నెక్స్ట్ స్టెప్ మాకు అవకాశం లేదండి, మేము వచ్చేలోపు అనమాట దాన్ని ఎక్కువ ఎక్స్పెన్షన్ చేయకుండా, ఇంకా మరీ ఆ ప్రమాదం అనేది ఎక్కువగా జరగకుండా, ఆయన నష్టం అనేది ఎక్కువ జరగకుండా కోసం మన ప్రయత్నం మనం ఇలాంటివి తెలుసుకొని ముందుగా ప్రయత్నిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసాం కదా ఇప్పుడు వరకు అంటే ఇంట్లో ఏమైనా ఇటువంటి లీకేజ్ ఇలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం ప్యానిక్ అవ్వకుండా, అంటే భయపడకుండా, కంగారు పడకుండా ముందు ఇంట్లో వాళ్ళ మట్టుకు వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవచ్చు మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సిలిండర్ పేలడం ఇంట్లో అన్నది చాలా అరుదుగా ఉంటుంది అసలు, ఎందుకంటే జరిగే ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం ఫైర్ అయిపోయి
సిలిండర్ వరకు కూడా పూర్తిగా కూడా బర్నింగ్ ఏంటో ఏమైనా జరిగితే మాత్రం అప్పుడు ఏమైనా గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న లీకులకి అయితే మాత్రం ఎటువంటి ప్రమాదం ఉండదు, భయపడక్కర్లేదు. ఇంట్లో సొంతంగా వాళ్ళతో వాళ్ళే తడి బట్టదైనా ఆపుకోవచ్చు, లేదంటే పూర్తిగా ఎయిర్ టైట్ చేసే విధంగా బకెట్ ఏదైనా కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఆ ఒక గ్యాస్ లీక్ అనేది ఆగిపోతుంది. కనుక వెంటనే రెగ్యులేటర్ మనం కట్టేసుకోవాలని చెప్పి మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క పద్ధతిని చిట్కాలని కూడా మీరు అంతా కూడా గమనించి ఇళ్లలో మీరు ఒక భద్రతను చూసుకుంటారని చెప్పి మేము అంతా కూడా ఆశిస్తున్నాం. ఏం చెప్పండి? రెగ్యులేటర్ కూడా ISI కోడ్ ఉన్న రెగ్యులేటర్స్ వాడాలండి. మా దగ్గర 2 రెగ్యులేటర్ ఉన్నాయి, చూపిస్తాను, ఇవ్వండి ఒకసారి. సో రెగ్యులేటర్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏవి కూడా కొనకూడదు. డొమెస్టిక్ రెగ్యులేటర్, కమర్షియల్ రెగ్యులేటర్. కమర్షియల్ ఏంటంటే ఈ రెగ్యులేటర్ ఓడుతుంటారండి, ఇది కరెక్ట్ కాదండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మన కంట్రోల్లో ఉండదు. దాని నుంచి వచ్చిన గ్యాస్ హై ప్రెజర్తో వస్తుంది అనమాట. మనం చూడండి పెళ్లి కాటికి ఏంటంటే పెద్ద స్టవ్లు ఓడేటప్పుడు దీన్ని వాడతారు. ఇది మన కంట్రోల్లో ఉండక ఫైర్ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదే మనం డొమెస్టిక్ పర్పస్ ఉపయోగించే రెగ్యులేటర్ ఏంటంటే ఈ రెగ్యులేటర్ అండి. మనం ఇది ఓడినట్లయితే 90% ప్రమాదాలు తగ్గుతాయి అనమాట. కానీ ఎక్కువ సింపుల్గా తక్కువగా వస్తుంది, మంట వేగంగా అవుతుంది. ఇదే రెగ్యులేటర్ వాడతారు, ఇది కరెక్ట్ కాదండి. ఈ రెగ్యులేటర్ క్లోజ్ చేసి ఈ రెగ్యులేటర్ మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఈ రెగ్యులేటర్ అయితే మాత్రం అందరికీ సేఫ్ అని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ యొక్క ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. మీరు కూడా అదే విధంగా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం.